ముఖ్యమంత్రి పదవికి అంత తొందర ఏముందని నారా లోకేష్ ప్రశ్నించారు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకుడని, ఆయన ఇంకా యువ నాయకుడే అని అన్నారు. దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమని, ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారని జోస్యం చెప్పారు. అంతేకాకుండా కవిత షర్మిలల పాదయాత్ర కూడా చేసేలా ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా వారే లీడర్లు రావాలనేదే కల్వకుంట్ల కుటుంబ ప్లాన్ అని రఘునందన్ రావు ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతీయ మహిళల నుదిటిన వెలిగే సింధూరం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిందని అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించి దేశం గర్వపడేలా చేశామని, ఇది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని కొనియాడారు. ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 10 మందిపై గతంలో 38 లక్షల రివార్డు కూడా ఉంది. వీరిలో 5గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. హింసాత్మక జీవితాన్ని విడిచిపెట్టాలనే కోరికతో జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు పేర్కొన్నారు. అస్సాంలోని హైజైలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సాయుధ బలగాల గౌరవార్థం తిరంగా ర్యాలీ నిర్వహిస్తుండగా కలకలం రేగింది. అంతలోనే అక్కడున్న అబ్దుల్ అనే వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్, భారత్ ముర్దాబాద్ అంటూ నినాదం చేశాడు. దీంతో తిరంగా యాత్రలో పాల్గొన్న వారంతా కలిసి అబ్దుల్ను చితకబాదారు. ఇటు పోలీసులు అబ్దుల్ను అదుపులోకి తీసుకున్నారు. ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం చేస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండా చెందిన సరిత అలియాస్ ప్రత్యూష కొంతకాలంగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ తాను డాక్టర్, ఐఏఎస్, డిఎస్పీ కూతురు అంటూ రకరకాల పదవులను వాడుకొని యువకులను మోసం చేస్తోంది. ఇటు పోలీసులను కూడా వాడుకొని ఆట పట్టించిన ప్రత్యూషను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు పంపారు. దేశంలోకి ముందే ప్రవేశించిన రుతుపవనాలు అంతే త్వరగా విస్తరిస్తున్నాయి. దీంతో జూన్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ నెలలో సగటు వర్షపాతం కన్నా 108% ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ముందస్తు వర్షాలతో దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా సగటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. సినిమా థియేటర్ బంద్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. ప్రజలు సినిమా థియేటర్లకు రావాలంటే తినుబండారాలు, శీతల పానీయాలు, వాటర్ బాటిల్స్ ధరలను నియంత్రించాలని స్పష్టం చేశారు. అలాగే ఇక నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి తనను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించరాదని, చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. రెండో రోజు ప్రధాని మోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం గాంధీనగర్లో రోడ్ షో నిర్వహించిన ప్రధాని తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్పై మోడీ నిప్పులు చెరిగారు. శరీరం ఆరోగ్యంగా ఉన్నా, దానికి ఒక్క ముళ్ళు ఉన్నా అది శరీరాన్ని మొత్తం బాధ పెడుతుందని, అందుకే ఆ ముళ్ళును తొలగించాలని తాము నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. 2021లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ దాడి కేసులో ఆయన్ను 127వ నిందితునిగా సిఐడి పోలీసులు చేర్చారు. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగగా ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. పాక్ భూభాగంలోకి 2.2 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లిన 3 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను నాశనం చేసినట్లు వీడియోలో చూపించింది. తాము ప్రయోగించిన మిసైల్స్ ఖచ్చితమైన లక్ష్యాలను చేరాయని ప్రకటించింది. రెజ్లింగ్ బాడీ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కు భారీ ఊరట లభించింది. అతనిపై ఉన్న ఫోక్సో కేసును ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై బాధితురాలు, ఆమె తండ్రి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో పాటు పోలీసులు దర్యాప్తు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పోక్సో కేసులో వాదనలు విన్న పాటియాలా కోర్టు కేసును కొట్టివేయడానికి అంగీకరించింది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఏ మతం వారో అడిగి మరీ చంపడంతో సహనం పూర్తిగా పోయిందని,
అందువల్లే పాకిస్తాన్కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. దేశం 1947 నుంచి సరిహద్దు ఉగ్రవాదంతో బాధపడిందని గుర్తు చేశారు. భారత్ పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది అని పురంధరేశ్వరి చెప్పారు. భారత్తో నెలకొన్న అన్ని వివాదాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి ప్రకటించారు. కాశ్మీర్, ఉగ్రవాదం, జల వివాదాలు, వాణిజ్యం వంటి కీలక విషయాలపై చర్చించి శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం 4 దేశాల పర్యటనలో ఉన్న షరీఫ్ టెహ్రాన్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద నిరోధంపై కూడా మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇండియన్ స్టూడెంట్స్ కి అమెరికా మరో షాక్ ఇచ్చింది. క్లాసులకు హాజరు కాకుంటే వీసా రద్దు చేయవచ్చు అని భారత విద్యార్థులకు అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని అనేక యూనివర్సిటీలు కూడా తమ విద్యార్థులను హెచ్చరిస్తున్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అమెరికా సంస్థలలో చదువుతున్న భారతీయ విద్యార్థులు తరగతులను హాజరు కాకున్నా, చదువును మానేసినా లేదా సమాచారం లేకుండా తమ అకాడమిక్ ప్రోగ్రామ్ ని వదిలివేసినా భవిష్యత్తులో వీసాలకు అర్హత కోల్పోయే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం మంగళవారం హెచ్చరించింది.